విధంగానో ఏదో ఒక కామెంట్ చేస్తూ వస్తూ ఉన్నారు. అవి పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా కూడా మారుతున్నాయి. మొన్న బుధవారం నాగ చైతన్య శోభితల వివాహం కూడా జరిగిపోయింది అన్నపూర్ణ స్టూడియోస్లో. ఇప్పుడు సమంత మరోసారి తన ఇన్స్టాగ్రామ్లో ఒక క్రిప్టిక్ మెసేజ్ చేశారు. దీంతో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది సినీ ఇండస్ట్రీలో. ఆమె చేసిన మెసేజ్ ఏంటో నేను మీకు చెప్తున్నాను. మొదటి బాక్స్లో మీరు చూస్తున్న ఆ ఫోటోను పోస్ట్ చేస్తూ సమంత ఒక మెసేజ్ని పోస్ట్ చేశారు. మొదటి బాక్స్లో మీరు చూస్తున్నది సమంత పెంపుడు కుక్క. తన కుక్క ప్రేమ కంటే మరే ప్రేమ గొప్పది కాదు అంటూ పోస్ట్ చేశారు సమంత. గతంలో కూడా ఆ ప్రేమ గురించి, అభిమానం గురించి, బంధాల గురించి సమంత ఏదో ఒక పోస్ట్ చేస్తూ వస్తూ ఉన్నారు. ఎవరికి మీరు ఖరీదైన గిఫ్ట్లు ఇచ్చారంటే తన ఎక్స్కి అంటూ కూడా ఒక మాట చెప్పడం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు నాగ చైతన్య శోభితల వివాహం తర్వాత ఇద్దరు ప్రేమగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. నటి శోభిత సోషల్ మీడియాలో కూడా ఆ ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు. ఇద్దరు చాలా ప్రేమగా, అనోన్యంగా, చాలా ప్రేమానురాగాలతో ఉన్నట్టుగా ఫోటోలు దర్శనమిస్తూ ఉన్నాయి. వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ ఉన్నారు. ఒకరిపై ఒకరు ప్రేమను చూపించుకుంటున్నట్టుగా ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు మీరు రెండవ బాక్స్లో చూస్తున్న ఫోటోలు అవే. కుటుంబంతో సహా, నాగార్జున ఫ్యామిలీతో సహా ఆ ఫోటోలు దర్శనమిస్తూ ఉన్నాయి. సమంత కూడా ఆ ఫోటోలను చూసే ఉంటారు ఖచ్చితంగా. పెళ్లి ఫోటోలు ఇలా దర్శనమిస్తూ ఉన్నాయి. దీంతో సమంత ఇప్పుడు ఈ పోస్ట్ చేశారు. గతంలో కూడా సమంత చేసిన పోస్టులపై పెద్ద ఎత్తున వాళ్ళ అభిమానుల్లో చర్చలు జరిగాయి. సినీ ఇండస్ట్రీలో కూడా చర్చలు జరిగాయి. ఇప్పుడు తన ప్రేమ గురించి పెంపుడు కుక్కను ఒళ్ళో కూర్చోబెట్టుకుని చేసిన ఒక పోస్టుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సమంత చేసిన ఈ పోస్టు గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఆమె చేసిన పోస్ట్ తన కుక్క ప్రేమ కంటే మరే ప్రేమ గొప్పది కాదు అంటూ పోస్ట్ చేశారు. శోభిత ఫ్యాన్స్ పేజీలో నాగ చైతన్య పెళ్లి ఫోటోలు దర్శనమిస్తూ ఉన్నాయి. ఆ ఫోటోలు దర్శనమిచ్చిన కొద్దిసేపటికే సమంత ఈ పోస్ట్ని పెట్టారు. టాలీవుడ్లో సమంత పెట్టిన ఈ పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మా ప్రతినిధి రవిచంద్ర ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. అలాగే సమంత పెట్టిన పోస్ట్పై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. రవిచంద్ర, సమంత పెట్టిన పోస్ట్పై ఎటువంటి మాటలు వినిపిస్తూ ఉన్నాయి? సమంత ఈ సమయంలో ఇలాంటి పోస్ట్ పెట్టడం వెనుక ఉద్దేశం ఏంటి? రోహిత్, సమంత నాగ చైతన్య విడాకుల తర్వాత ఇప్పటికీ అనేక సందర్భాల్లో సమంత తన అసహనాన్ని అనేక ట్వీట్ల ద్వారా, కొటేషన్ల ద్వారా, ఫోటోల ద్వారా సోషల్ మీడియాలో పంచుకుంది. వాటితోటి అటు సమంత అభిమానులు, ఇటు నాగ చైతన్య అభిమానుల మధ్య సోషల్ మీడియా వేదికగా ఎంతో వార్ నడుస్తూనే ఉంది. అలాంటి వాటిపై ఇప్పటి వరకు నాగ చైతన్య స్పందించినప్పటికీ కూడా సమంత మాత్రం ఇప్పటికీ పలు సందర్భాల్లో విడాకుల తర్వాత తన మనసులో మాట, తన అసహనాన్ని విడిపోవటానికి దారితీసిన పరిస్థితులు కానీ, విడిపోయిన తర్వాత పరిస్థితులను కానీ ఆవిడ అనలైజ్ చేస్తూ అనేక సందర్భాల్లో అనేక కొటేషన్లు, ఫోటోలు పోస్ట్ చేయడం జరిగింది. రీసెంట్ గా శోభిత నాగ చైతన్య వివాహం తర్వాత ఆ ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్న ఈ తరుణంలో సమంత తన కుక్క పిల్లను ముద్దు చేస్తూ తను కుక్క పిల్ల ప్రేమ కంటే ఏ ప్రేమ గొప్పది కాదు అంటూ తను పోస్ట్ చేయటం అనేది ఇప్పుడు నాగ చైతన్య అభిమానుల్ని బాగా తీవ్రంగా కలిసివేసింది. దానిపై నాగ చైతన్య అభిమానులందరూ కూడా సోషల్ మీడియాలో సమంతని ట్రోల్ చేస్తూ కామెంట్లు చేయడం జరుగుతోంది. ఇది ఇప్పటిది కాదు, విడాకులు అయిన దగ్గర నుంచి కూడా అటు సమంత నాగ చైతన్య అభిమానుల మధ్య జరుగుతూనే ఉంది. సమంత అప్పుడప్పుడు తనకి మానసికంగా గుర్తొచ్చినప్పుడు అనుకోవాలో, లేదంటే ఆ బాధ నుంచి బయటకు రావటానికో తను అనేక సందర్భాల్లో ఇప్పటికి ఇలాంటి సోషల్ మీడియా పోస్టులు పోస్ట్ చేయడం జరిగింది. తను బహుశా ఇంకా ఆ బంధం నుంచి బయటకి పూర్తిగా రాలేదు అనిపిస్తోంది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కానీ, తను పోస్ట్ చేస్తున్న పోస్టులు ఇవన్నీ చూస్తుంటే ఆ విడాకుల నుంచి తను ఇంకా బయటకు రాలేదు, ఆ బాధలోనే సమంత కంటిన్యూ అవుతున్నట్లుగా మనకైతే అనిపిస్తోంది. అయితే చేసిన పోస్టులను మాత్రం నాగ చైతన్య అభిమానులు కావచ్చు, అక్కినేని అభిమానులు కావచ్చు, వీళ్ళందరూ కూడా సోషల్ మీడియా వేదికగా బాగా ట్రోల్ చేస్తూ రివర్స్ కామెంట్లు చేస్తున్నారు, తనని టీజ్ చేస్తున్నారనే చెప్పాలి. ఇది ఒక హెల్దీ అట్మాస్ఫియర్ అయితే కాదు. ఖచ్చితంగా ఒకవైపు హీరో వివాహం చేసుకొని ఒక మంచి హెల్దీ హ్యాపీ మూడ్ లో ఉన్నప్పుడు సమంత ఇలాంటి పోస్టులు చేయడం కరెక్ట్ కాదు అనేది అక్కినేని అభిమానుల నుంచి వస్తున్న ఆర్గ్యుమెంట్. రోహిత్, రైట్.
అంటే గతంలో కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయ నాయకులు ఎవరైనా చేసినప్పుడు కూడా సమంత వాటిపైన ఆ వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దంటూ స్పందించారు. డైరెక్ట్గా సమంత నాగ చైతన్యను పేరు పెట్టి అనలేదు, కానీ ఇలా తను బాధపడుతున్నాను అనే విషయాన్ని మాత్రం సమంత చెబుతూ వస్తూ ఉన్నారు. సమంతను ట్రోల్ చేసిన వారిని కూడా ఏదైనా ఇలా జరిగినప్పుడు ఇద్దరి ప్రమేయం ఉంటుంది, రెండు